మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు వేములవాడ ఆలయ ఈవో. తెలుగు రాష్ట్రాలతో ఇతర రాష్ట్రాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా దర్శనాలు కల్పిస్తామన్నారు. శివరాత్రి సందర్భంగా వేములవాడ రాజన్న సన్నిధిలో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఆలయ ఈవోతో మా కరెస్పాండెంట్ రవికుమార్ ఫేస్ టు ఫేస్. కాశీగా పిలువబడే వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం నుంచి ప్రస్తుతం మనం ఉన్నాం. ఏదైతే మహాశివరాత్రి సందర్భంగా భక్తులు తెలుగు రాష్ట్రాలతో పాటు చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి తరలి వచ్చేందుకు భారీగా తరలి వస్తారు. ఈ సందర్భంగా మహాశివరాత్రి సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారనేది మనతో పాటు మాట్లాడేందుకు ఆలయ ఈవో ఉన్నారు. ఆయనతో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎలాంటి ఏర్పాట్లు చేశారు భక్తుల కొరకు, వాళ్ళకు అంటే అసౌకర్యాలు జరగకుండా ఎలాంటి కార్యక్రమాలు చూస్తున్నారు? మహాశివరాత్రి ఉత్సవంలో దేవాలయంలో 3 రోజులు అత్యంత వైభవంగా నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికే అన్ని శాఖ అధికారులతోటి 2 దఫాలుగా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏ శాఖ ఏ పనులు చేయాలని చెప్పి వాళ్ళు దిశానిర్దేశం చేస్తున్నారు. దానికి అనుగుణంగానే అన్ని డిపార్ట్మెంట్ల స్టాఫ్ కూడా వారి యొక్క పనులన్నీ కూడా ముమ్మరంగా మొదలుపెట్టి దాదాపుగా పూర్తయ్యే స్టేజ్లో ఉన్నాయి. ఈరోజు అన్ని పనులు కూడా అయిపోతాయి. ఈ జాతర సందర్భంగా దాదాపుగా 4 లక్షల మంది వస్తారని చెప్పి అంచనా వేస్తున్నాము. వచ్చే 4 లక్షల మంది భక్తులకు కూడా ఈ 3 రోజుల్లో 5 లక్షల వరకు మేము ప్రసాదాలు కూడా లడ్డూలు అందుబాటులో ఉంచాము. తర్వాత ఇంకా వచ్చే భక్తుల కోసం అని చెప్పి ఆర్టీసీ బస్టాండ్ నుంచి టెంపుల్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ కూడా 14 ఉచిత బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా భక్తులకి ఉండడానికి వసతి కోసం అని చెప్పి మేము 3,87,000 ఎస్ఎఫ్టీ తోటి సెలవు పందిళ్ళు అలాగే తడక పందిళ్ళు అవన్నీ కూడా వేయడం జరిగింది. బాత్రూమ్ ఫెసిలిటీసు, టాయిలెట్ ఫెసిలిటీసు సఫిషియెంట్గా మేము కల్పించడం జరిగింది. ధర్మగుండంలో కూడా నీరు ఎప్పటికప్పుడుగా మారుస్తూ శుభ్రంగా ఉంచుతున్నాం. అలాగే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కావాల్సిన మెడిసిన్స్తో పాటు కూడా వాళ్ళు మెడికల్ క్యాంప్స్ కూడా అన్ని ప్రదేశాల్లో ఏర్పాటు చేయడానికి వాళ్ళు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలియదు. అంటే గత మొన్న ఈ సందర్భంగా జరిగింది మెడికల్ క్యాంప్, వాళ్ళకి అంబులెన్స్ కానీ ఎలాంటి సౌకర్యం అందలేదు. మరి ఇప్పుడు అలాంటి కార్యక్రమాలు ఏమైనా చేశారా? మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు 108 వెహికల్స్ కూడా దాదాపు ఒక 6 వెహికల్స్ కూడా వాళ్ళు అరేంజ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా దాంట్లో నిరంతరంగా మన టెంపుల్ ఆవర్లోనే ఒక 3 మెడికల్ క్యాంప్స్, లోపల ఒక మెడికల్ క్యాంపు, తర్వాత ఈ చుట్టుపుట్టు ప్రాంతంలో తర్వాత బస్టాండ్లో కూడా వాళ్ళు మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఆ ఒక హెల్ప్ లైన్ నెంబర్స్, పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్స్, హెల్త్ హెల్ప్ లైన్ నెంబర్స్, టెంపుల్ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా అన్ని బస్సుల పైన అలాగే ఈ ఒక ముఖ్యమైన కూడల్లో కూడా మేము పోస్టర్స్ ద్వారా కూడా అతికించడం జరిగింది. మొత్తానికి చూస్తే మహాశివరాత్రి సందర్భంగా వేములవాడలో ఆలయ ఈవో చెప్పుకొచ్చేది ఏంటంటే వచ్చే భక్తుల కొరకు అన్ని రకాలుగా సౌలతులు అరేంజ్ చేశాము. వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేశాము. చలవ పందులతో పాటు వారికి మంచినీటి సౌకర్యంతో పాటు హెల్త్ క్యాంపులు కూడా నిర్ణయిస్తున్నాం. దాంతోపాటు సెక్యూరిటీ పరంగా కూడా సీసీ కెమెరాల దృష్టిలో పెట్టుకొని మేము ప్రతి అనుక్షణం కూడా పర్యవేక్షణ చేస్తూ ఉంటామని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. మొత్తానికి సుమారుగా మహాశివరాత్రి సందర్భంగా వేములవాడకి తెలుగు రాష్ట్రాలతో పాటు చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి సుమారు 4 లక్షల వరకు భక్తులు వస్తున్నట్టు సమాచారం. దీంతో పాటు ఏదైతే శివరాత్రి సందర్భంగా శివమాల వేసుకొని శివభక్తులు కూడా వస్తున్నారు. వారి కోసం కూడా ప్రత్యేక దర్శనం చేసుకోవడానికి వారి కూడా ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయనట్టు మనతో పాటు ఆలయ ఈవో చెప్పుకొచ్చారు. వేములవాడ నుంచి నేను రవికుమార్, స్వతంత్ర టీవీ.